నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హరి వాస్తు నుండి వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ డాక్టర్ కాటిగర్ హరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం హరి గారు. నమస్తే అండి. హరి గారు, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే వాస్తు వల్ల ఇంట్లో రిలేషన్షిప్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అంటే తండ్రి కొడుకు, భార్యాభర్తలు, పిల్లలు, పేరెంట్స్, అత్త కోడళ్ళు, వీళ్ళ మధ్య అన్యోన్యత మీద ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు వాస్తు అనేది డిస్టర్బెన్స్ అనేది 100% క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుంది అంటే, నేను కూర్చున్న స్థానంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు గమనించండి, ప్రేక్షకులారా మీరు కూడా గమనించండి. ఇంట్లో 8 అష్టదిక్పాలకుల స్థానాల్లో అష్టదిక్పాలకుల స్థానాలు అన్నాను నేను. అంటే మరి ఎక్కడ అనొచ్చు, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, అష్టదిక్పాలకుల స్థానాలు 8 చోట్ల ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట కూర్చొని మీరు చూడండి. మీకు ఏమవుతుందంటే, ఒక్కొక్క స్థానంలో కూర్చున్నప్పుడు మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆలోచన విధానం, ఇవన్నీ చేంజెస్ జరుగుతుంటాయి. ఒక చోట కూర్చున్నప్పుడు మీరు కొట్లాడే మనస్తత్వంతో తయారవుతారు ఆ వారం మొత్తం. ఒక్కొక్క చోట కూర్చున్నప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్క చోట కూర్చున్నప్పుడు మీకు ఒక రకమైన ఆలోచన, ప్లానింగ్స్, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఇంకో రకంగా కూర్చున్నప్పుడు చదువుకుంటే బాగుంటుంది, ఆ ప్రాజెక్ట్ చేద్దాం, ఈ ప్రాజెక్ట్ చేద్దాం అని అంటారు. ఇంకో చోట ఇవన్నీ ఎందుకు గచ్చుప్పు అనుకుంటాను ఒకటి అంటారు. అంటే ఇక్కడ మనం మన యొక్క టోటల్ స్థలంలో ఇల్లు ఏ వర్గు ప్రకారం కట్టబడింది, ఆ వర్గు ఇక్కడ ఎంతమందికి సూట్ అవుతుంది, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మిగతా వాళ్ళకి అది వ్యతిరేకంగా అయినప్పుడు ఈ ఇంటి లోపలనే మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఇది ఒక రీజన్. రెండవ రీజన్, ఏ ఇంటి లోపల అయితే దక్షిణం రోడ్, అంటే దక్షిణంలో రోడ్ ఉండి తూర్పులో మెయిన్ డోర్ ఉందనుకోండి, ఆ ఇంటి లోపల ఎప్పుడు గొడవనే. ఇంటి లోపల కాదు, బయట నుంచి వచ్చిన వాడు కూడా గొడవతోనే ఉంటాడు. ఈవెన్ అది ఎంతవరకు దారి తీస్తుందంటే, బంధుమిత్రులందరూ దూరం అవుతారు, స్నేహితులు దూరం అవుతారు, మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ తెగిపోతుంది, మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు వచ్చేస్తాయి, ఇంటి లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇలా ఒక రీజన్ కాదు, ఎన్నో రీజన్స్ అనేవి ఉంటాయి. అంటే వాస్తు దృష్టితో మనం చూసినప్పుడు ఇంటి లోపల ఆగ్నేయం పెరిగినా కొట్లాటలు ఉంటాయి, ఆగ్నేయం తగ్గినా ఉంటాయి, వాయువ్యం పెరిగినా ఉంటాయి, వాయువ్యంలో గుంత పెట్టాం మనస్పర్ధలు ఉంటాయి, వాయువ్యం తెగింది మనస్పర్ధలు ఉంటాయి, మనసు కలవదు. అంటే భార్యాభర్తలు నువ్వు చిన్న మాట నేను చిన్న మాట అనుకుంటే ఈ ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్తానండి, ఒక్కటి చెప్తాను, మీరు గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. భార్యాభర్తలు రూమ్ నుంచి బయటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, రూమ్లో పోగానే కొట్లాడతారు. ఇది ఎప్పుడన్నా విన్నారా? ఆ రూమ్లోనే కొట్లాడతారు, మళ్ళీ వేరే రూమ్లో పోతే కొట్లాడరు. ఏం రీజన్ ఉంటుందో తెలుసా? బై మిస్టేక్ వాళ్ళ బెడ్రూమ్ ఆగ్నేయంలో ఉండి ఆగ్నేయ పూర్తి మూలకు బెడ్ జరిపి ఆ బెడ్ మీద పడుకుంటే, ఆ రూమ్లోని అగ్నిస్థానమైన అగ్ని ప్లేస్లో వీళ్ళు బెడ్ వేసి పడుకున్నప్పుడు ఆ అగ్ని వేడి ప్లస్ వీళ్ళు పూర్తి మూలకు జరుపుకున్న వేడి, ఈ రెండు కూడా వీళ్ళ మీదకి ఇంపాక్ట్ వచ్చేస్తుంది. వీళ్ళ మీదకి ఇంపాక్ట్, చెంచాకు కూడా కొట్లాడతారు, చెంచాకు ₹1 కూడా కొట్లాడతారు. వాళ్ళు బెడ్రూమ్ నుంచి బయట రాగానే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా తిరగడానికి పోయినారు, వీళ్ళు రూమ్లో ఏముంది మీకేం కనపడదు, మళ్ళీ అన్నీ బాగానే ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క బలం అనేది ఉంటుంది. సో ఎక్కడ ఎలా పెట్టాలి, ఎలా ఉండాలి అనేది అంత సబ్జెక్ట్లోకి వెళ్తే ఇల్లే కట్టలేదు, నాట్ పాసిబుల్ అనమాట. మరి దీనికి పరిష్కారం ఎట్లా అండి? అంటే వాస్తు ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ మీద ఉంటాయని అంటే ఒక నిమిషం సింపుల్గా, ఇప్పుడు బెడ్ మూలకు జరిపాం కదా, ఓ 4 అడుగులు జరిపితే అయిపోయింది. సింపుల్ అండి, దానికి ఏం కాదు. అట్లా ఓకే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయింది, కానీ పేరెంట్స్ పిల్లలకి కూడా గొడవలు అవుతూ ఉంటాయి. రైట్, దానికి గల కారణాలు ఏముంటాయంటే, ఇంటి లోపల అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, స్లోప్స్ ఎలా ఉన్నాయి, ద్వార స్థానాలు ఎక్కడున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏపీ తెలంగాణలో ఒక 40 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి కుటుంబాలు సర్వనాశనం అవ్వడానికి గల కారణం ఈశాన్య ద్వార దరిద్రం. ఇట్స్ క్లియర్ కట్ వర్డ్.
ఏ రోజైతే మధ్య ద్వారాలు ఉన్నాయో రాసి పెట్టుకోండి, పరిశీలించండి, పరిశోధన చేయండి, తెలుసుకోండి. నేను ఒకటే చెప్తాను, అదేంటంటే మధ్య ద్వారాలు ఉన్నప్పుడు ఉమ్మడిగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు కూడా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలకు వెళ్తే మీకు ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, ఎన్నో జిల్లాలకు మధ్య ద్వారాల ఇండ్ల వాళ్ళకి వెళ్తే అందరూ కలిసిమెలిసి ఉంటారు. పండుగలకు అందరూ వచ్చి కలిసిమెలిసి ఉంటారు. ఇయాలటి కాలం ఎట్లా అయిపోయిందంటే ఏ రోజైతే ఈ ఈశాన్య ద్వారంతో మీరు ఇల్లు కట్టారో ఆ ఇంటి లోపల ఎప్పుడూ అగ్ని, అగ్ని అంటే తెగ్గొడుతూనే ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలు కొత్తగా దంపతులు వచ్చారా, 2-3 నెలలు అయిందా, మనం వేరే కాపురం పెడదాం, వెళ్ళిపోదాం ఇంటి నుంచి, చల్ జంప్. నీకు రేపటి పెళ్ళి అయింది, నీ కొడుకుకి పెళ్ళి అయింది, వాడు జంపే, నువ్వు రోడ్డు మీద పడతావు. మొత్తం తెగ్గొట్టుకుంటూ తెగ నరుకుతూ వెళ్ళిపోయారు. ఇది కావాలంటే అబ్జర్వేషన్ చేయండి, మీకు అర్థమవుతుంది. అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఒక్కటే కాదండి, దానిలో అసలు ఎందుకు ఇవన్నీ వచ్చాయి అనేది కొంతమంది కొన్ని పాయింట్స్ రాస్తారు, వాటన్నిటిని అధ్యయనం చేయాలి. అంటే ఇక్కడ హస్బెండ్కి, వైఫ్కి ఇవన్నీ కాకుండా ఒక మధ్య ద్వారం ఏం చేస్తుందంటే అందరినీ కలిపేలా చేస్తుంది. మరి ఇంటికి పూర్తి మధ్యలో ద్వారం పెట్టొచ్చా? చాలా డేంజర్. మధ్య ద్వారం పెట్టొచ్చు, బట్ కొన్ని కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. డిగ్రీలకు కరెక్ట్గా ఉన్న ఇంటి లోపల ఖచ్చితంగా 1 నుంచి 3 ఇంచుల వరకు జరపాలి, అంటే సెంటర్ నుంచి రైట్ సైడ్ జరపాలి. డిగ్రీలు మారినప్పుడు మధ్య ద్వారం పెట్టొచ్చని కొన్ని శాస్త్రాల్లో ఉంది, బట్ అది కూడా మేము వద్దు అంటాం. ఎందుకంటే ఇంటికి సంబంధించిన పూర్తి మధ్య ద్వారాలు పెట్టొద్దు అంటాం. ఎందుకంటే ఇంటికి యొక్క మధ్య సూత్రం, ద్వారం యొక్క మధ్య సూత్రం కలవద్దు అంటాం. బట్ అది పొలిటికల్ ఫ్యామిలీ ఆర్ పబ్లిక్ బిల్డింగ్స్ ఆర్ టెంపుల్స్, చర్చ్, మసీద్ వీళ్ళన్నిటికి ఉండొచ్చు. పబ్లిక్ బిల్డింగ్ ఒక ఇండివిజువల్కి ఉండొద్దు. ఇండివిజువల్కి పెడితే ఆ ఇంటి లోపల వచ్చిపోయే వారి సంఖ్య అంతా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతుంది అంటే ఇంట్లో చేయలేక వస్తుంది, అదో పరిశాన్. అందుకని కంప్లీట్ మధ్య ద్వారం పెట్టొద్దు. ఒక పొలిటీషియన్కి అది పెట్టొచ్చు. పొలిటికల్ కూడా చాలా మైనస్లు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అదంతా ఇంకా సెకండరీ. సో ఈ రిలేషన్స్లో ఏమవుతుందంటే ఈ డోర్లకు సంబంధించి కానీ, లేదంటే స్థానం అంటే సూర్యస్థానం అంటాం. సూర్యుడు దేనికి సంబంధించిన వ్యక్తి? సూర్యుడు తండ్రి అయితే కొడుకు వచ్చేసి శని. ఈ ఇద్దరికి పడదు అంటాం, వ్యతిరేకంగా ఉంటారు. సో ఒకరి స్థానంలో ఇంకొకరి స్థానంలో ఇంకోటి వ్యతిరేకంగా పెట్టినప్పుడు ఈ ఇంటి లోపల డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇంటి లోపల ఫ్యామిలీకు డిస్టర్బెన్స్ అవుతుంది. అలా ఒక రీజన్ అంటూ మనం చెప్పలేము. కొన్ని కలర్ డిస్టర్బెన్సెస్ అవుతాయి. మీకేమో పింక్ కలర్ అంటే ఇష్టం, నేను బ్లాక్ వేసి పెడతాను. ఆ చిన్నదానికి కూడా మీరు గొడవ పడతారు, నాకు ఈ ఇల్లే నచ్చలేదు, నేను ఇక్కడ ఉండను అంటారు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టపూర్వకంగా రావాలంటే కాదు. వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏంటి తెలుసా అండి? చెప్పండి. విందామని ఇంట్రెస్టెడ్ ఉంటారు మీరు కూడా. అయితే సింపుల్ పరిష్కారం ఏంటంటే ఎంతమంది అయితే నివసించడానికి రెడీగా ఉంటారో వాళ్ళందరి యొక్క జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు తీసుకొని ఆ నక్షత్రాలకు అందరికీ మ్యాచ్ అయ్యే ఒక సరైన గృహం కట్టి వాళ్ళందరూ అందులో ఉంటే ఉమ్మడిగా అందరూ హ్యాపీగా ఉంటారు. అద్భుతం. నేను అది మాట్లాడతాను. అంటే ఇది ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ తెలుసుకున్న వ్యక్తి ఇది చేయగలుగుతాడు, వాస్తు కాదు. వాస్తు వేరే, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ వేరే. ఒక ఇంటి నిర్మాణం, ఒక ఇంటి ప్లానింగ్, కొలతలు, ప్రమాణాలు ఇవి వేరే. వాస్తు ఈజ్ డిఫరెంట్. ఈ రెండు క్లబ్ చేసి నేను ముందుకు వెళ్తున్నా. ఫస్ట్ నేను వాస్తు నేర్చుకున్నా, తర్వాత బిల్డింగ్ ఆర్కిటెక్చర్, తర్వాత టెంపుల్ ఆర్కిటెక్చర్. అంటే అసలు గుడి ఎలా జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతో మెంటల్ టెన్షన్ ఉందని ఎడిగిపోతారు, టెంపుల్కి వెళ్తాం. మీ ఇల్లే టెంపుల్లా కట్టుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఉండేటట్టు. ఎందుకు అక్కడికి వెళ్తారంటే ప్రశాంతంగా ఉండడానికి వెళ్తారు. 1 గంట 2 గంటలు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. 1 గంట 2 గంటలు మీరు కూర్చొని మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు, మరుసటి రోజు, తర్వాత రోజు వరకు బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ న్యూట్రల్. అంటే ఆ స్థాన బలం అనేది మీ త్రూ మీరు అక్కడ కూర్చున్న 2 గంటలు దాన్ని తీసుకొని వచ్చి 2-3 రోజుల వరకు మీకు పని చేసిందంటే అక్కడ ఎలాంటి ప్రమాణం ప్రకారం, ఎలాంటి కొలమానం ప్రకారం, ఎలాంటి కొలతల ప్రకారం, పొడవెంత, వెడల్పెంత, ఎలాంటి పదమండలి ప్రకారం అది కట్టారు. ఎలా కట్టారు అది? అలాంటిది మన ఇండ్లు మనం కట్టి ఉందామనుకుంటే మీరు అనుకుంటారా? అనుకుంటారు. కానీ నాకు పెద్ద బెడ్రూమ్ కావాలి, నాకు పెద్ద టాయిలెట్ కావాలి, మళ్ళీ డ్రెస్సింగ్ కావాలి, పెద్ద కిచెన్ కావాలి, ఓపెన్ కిచెన్ కావాలి, పెద్ద హాల్. ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద స్థలం తీసుకోమంటే మా దగ్గర డబ్బులు లేవు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అర్థమైందండి నా పాయింట్. మనము
మంచి ఆహారం ఒక 100 రూపాయలకి ఒక చికెన్ బిర్యానీ వస్తుంది అంటే అది తింటామా? మంచి ఆహారం, మంచి హెల్త్కి ఎలాంటి డ్యామేజ్ లేండి కొంచెం వేస్తామంటే ఏది తీసుకుంటాం? పర్సన్ మీద డిపెండ్, రైట్. ఇప్పుడు భక్తి కలిగిన కూడు పట్టెడైనా చాలు కడివెడైనానేమి కర్మపాలు అంటాం. అంటే గాడిద పాలు ఎంతైతే ఏముంది, మనకు ఆవు పాలు కొంచెమైనా చాలు అనేది అక్కడ ఒక అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు మీకు కొన్ని ఏరియాస్లో 500 రూపీస్ పర్ లీటర్ ఆవు పాలు, గాడిద పాలు దానికంటే ఎక్కువ ఉంది, 10,000 లీటర్లు ఉంది. కానీ అది రోజు తాగడానికి పనిచేయదు, ఒక వైద్యం కోసం. మళ్ళీ ఈ ప్రశ్న కూడా వస్తుంది, గాడిద పాలు ఎక్కువ ఉంది కదా అని. ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి టాపిక్ జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన సమస్య ప్రస్తుత కాలంలో చూస్తుంది ఏంటి అని అంటే ఇల్లీగల్ అఫైర్స్ మనం చూస్తున్నాం. అంటే వాయువ్య దోషాలు, ఆగ్నేయ దోషాలు. అంటే హస్బెండ్ బయటికి వెళ్ళటమో, లేదో వైఫ్ బయటికి వెళ్ళడమో, లేదో ఏదో ఒక లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక అన్యోన్యత లేదు, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే ఒక 50 ఎపిసోడ్లు చేయొచ్చండి దాని మీద. నేను సింపుల్గా కొన్ని పాయింట్ చెప్తాను, చెప్పండి. దీనికి ఎట్లా? ఏ ఇంటికైతే ఉత్తర వాయువ్య పూర్తి మూలకు డోర్ ఉందో ఆ ఇంటి లోపల ఖచ్చితంగా ఇంటి ఆడామే ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిందే. ఇట్స్ క్లియర్ కట్. పూర్తి మూలకు, లేదంటే ఒక 2 అడుగులు అటో ఇటో ఖచ్చితంగా ఇంటిలోంచి బయటికి వెళ్ళాలి. ఆమె రాంగ్ స్టెప్ వేస్తుందా, రైట్ స్టెప్ వేస్తుందా అనేది ఇంకా మిగతావి కొన్ని చూసి చెప్పాల్సి వస్తుంది. ఒకటో రీజన్. ఇప్పుడు రెండో రీజన్కి వెళ్దాం. ఇల్లీగల్ అఫైర్స్ అని మాట్లాడారు. ఇల్లీగల్ అఫైర్స్లో ఆడవాళ్ళ మగవాళ్ళ అంటే ముందు మగవాళ్ళది మాట్లాడదాం. మనము ఇంటి లోపల మగవాళ్లకు ఆడవాళ్లకు ఒక రీజన్ తీసుకుంటే 2 స్థానాలు ఉంటాయి. అంటే ఈశాన్య స్థానము మగవాళ్ళకి సంబంధించింది, ఆగ్నేయ స్థానము ఆడవాళ్ళకి సంబంధించింది. అగ్ని ఎన్ని ఉండాలి ఇంట్లో? ఒకటే కదా, అగ్ని స్థానం ఒకటే ఉండాలి. రైట్. మీరు ఏం చేశారంటే వెట్ కిచెను, ఇంకోటి డ్రై కిచెన్ 2 పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు? రైట్. 2 అగ్నులు అయినాయా? ఒక అగ్ని మీరు ఇంట కనిపిస్తున్నారు, మరి ఇంకో అగ్ని ఎక్కడుంది? ఎక్కడో ఉండొచ్చు. అతని జాతకానికి అది రిలేట్ అయ్యి కరెక్ట్ అయిన టైంలో శుక్రమహాదశ స్టార్ట్ అయ్యి అతనికి కన్నా అటాచ్ అయ్యే అవకాశాలు ఉంటే ఎక్కడైనా తగులుతుంది. సీక్రెట్ రిలేషన్ ఉండొచ్చు, చెప్పలేము అది. సో ఒకటో రీజన్. రెండో రీజన్, పూర్తి అగ్నిస్థానంలో గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవుతుందా అంటే 50-50 ఉన్నాయి. నేను ఎపిసోడ్ పెడితే నాకు 100 మంది ఫోన్ చేస్తే 100 మందిలో 90% ఉన్నాయి. కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, అనుమానం కొంతమందికి ఉంది, 90% అయితే కన్ఫర్మ్ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి జరుగుతుందా లేదా అనేది చాలా వరకు అబ్జర్వేషన్ చేసినట్లు ఉంది. అదొక రీజన్ కనబడింది. అయితే మా గురువు గారు చెప్పారు, నేను ఆ పాయింట్ చెప్తున్నాను. అదేంటంటే అగ్నిస్థానం అంటే ఆగ్నేయ మూలకు ఒక రూమ్ లాగా ఎక్స్టెన్షన్ చేస్తూ ఎడిషనల్గా ఇంకోటి పెట్టొద్దు. అగ్నిస్థానం ఒకటే ఉండాలి, చిన్నదిగా ఉండాలి. అప్పుడు అగ్ని కంట్రోల్లో ఉంటుంది. అంటే ఆ ఇంటి ఆడది కంట్రోల్లో ఉంటుంది, ఎలాంటి విచ్చలవిడితనం ఉండదు, ఎలాంటి ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఇల్లంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే అగ్నిస్థానం పెంచామో, ఆడవారి స్థానం పెంచినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పవర్ అక్కడ పెరుగుతుంది, వాళ్ళ ఖర్చు పెరుగుతుంది. వాళ్ళు ఖర్చు పెట్టే బ్యూటీ పార్లర్స్కి సంబంధించి, జ్యువెలరీకి సంబంధించి, శారీస్కి సంబంధించి ఖర్చు టూ మచ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం వల్ల ఆటోమేటిక్గా భర్త ఏం చేస్తాడంటే ఈ ఖర్చు ఇదంతా భరించలేక ఇంకొక పార్ట్నర్ని కూడా చూసుకోవచ్చు, టెంపరీ పార్ట్నర్. ఇల్లీగల్ అఫైర్కి ఒక రీజన్. మళ్ళీ రెండో రీజన్, ఏ ఇంటి లోపలైతే అగ్నిస్థానంలో ఇంకొక రూమ్ లాగా చేసి 2 స్థానాలు ఏర్పాటు చేశారో అక్కడ క్రియేట్ చేసుకున్నట్టే. అగ్ని, పెద్ద అగ్ని, చిన్న అగ్ని. పెద్ద అగ్ని అంటే ఇంట్లోనే ఉంది, మరి చిన్న అగ్ని ఎక్కడుంది? వెతకాలి ఎక్కడుందో. సో పాయింట్ అర్థమైంది కదా. అంటే ఇక్కడ మనకు తెలియకుండా చేసుకునే తప్పులు ఇవి. సో ఇక్కడ ఇది ఒక రీజన్ అండి. నెక్స్ట్, ఆడవాళ్ళు రాంగ్ స్టెప్ ఎప్పుడు వేస్తారంటే ఆగ్నేయం రూమ్లో పూర్తి నైరుతికి డోర్ పెట్టినప్పుడు రాంగ్ స్టెప్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటో రీజన్, ఏ ఇంటి లోపలైతే మెయిన్ రోడ్ ఒకవైపు, దాని వెనకాల ఇంకొక వైపు రోడ్ ఉండి ఆ దారి గుండా కనుక ఈ ఇంటి ఆడది తిరిగితే
అంటే ఇప్పుడు ఇంట్లో ఒక లేడీ ఉంది, ఆమె మెయిన్ డోర్ నుంచి బయటికి రాకుండా సబ్ డోర్ నుంచి, అంటే దొడ్డి దారి ఎప్పుడైతే నడవక స్టార్ట్ అయిందో ఈమె యొక్క స్టెప్ రాంగ్ స్టెప్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కన్ఫర్మేషన్ కాదు ఇది, అవకాశం ఉంది. కన్ఫర్మేషన్లో చాలా చూసాం. ఎందుకు అవకాశం ఉంది అని మాట్లాడుతున్నాను అంటే, నేను కన్ఫర్మ్ అంటే మా ఇంట్లో లేదు కదా అంటారు, ఇదో ప్రాబ్లం. అందుకని ఏంటంటే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా లేకుండా చూసుకోవాలి. ఇది రెండోది. ఇది మగవాళ్ళది చెప్పేశాను, ఆడవాళ్ళది చెప్పేశాను. సో రాంగ్ స్టెప్స్కి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళ హీట్ పెంచితే రాంగ్ స్టెప్ అవుతుంది. హీట్ అంటే శరీరంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఆడవాళ్ళ శరీరంలో కానీ మగవాళ్ళ శరీరంలో కానీ ఎంత హీట్ అయితే ఉంటుందో ఆ హీట్ మాత్రమే ఉంటే కేవలం ఒక భర్తతో సంసారం చేస్తూ హ్యాపీయెస్ట్ లైఫ్ వాళ్ళు ఉంటారు. ఏ రోజైతే వీళ్ళ హీట్ని పెంచడము అంటే అగ్నిస్థానాన్ని ఇంకొక రూమ్ లాగా బయట ఎక్స్టెండ్ చేయడము, లేదు మాకు బాత్రూమ్ కావాలని ఎక్స్టెండ్ చేయడము, లేదు ఒక స్టోర్ రూమ్ లాగా కావాలని ఎక్స్టెండ్ చేయడము, సిలిండర్కి సంబంధించిన రూమ్ ఎక్స్టెండ్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు అగ్నిస్థానం పెరిగినప్పుడు ఈ లేడీ కానీ జెంట్స్ కానీ వీళ్ళలో అగ్ని పెరిగినప్పుడు ఇంట్లో వదిలేసి మళ్ళీ బయట కూడా వెతుక్కునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనసు విరిగినప్పుడు అంటే వాయువ్య పూర్తి మూలకు బయట నుంచి టాయిలెట్స్ పెట్టి ఇంటి మూలలు కట్ చేస్తారు, అప్పుడు మనసు విరుగుతుంది. మనసు విరగడం అంటే ఏదన్నా చిన్న మాటలకే వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కొట్లాడుకుంటూ నీ అమ్మ ఇంటికి ఏం పోతారు, నీ అమ్మ ఎప్పుడు దయ్యంలాగా అరుస్తూ ఉంటుంది అని తాగుతుంటాడు. ఆ టైంలో ఎవరన్నా మాట్లాడారు, అక్కడ డైవర్ట్ అయిపోతాడు. సో ఇలా ఎన్నో రీజన్స్ అనేవి ఉంటాయి. పర్టికులర్గా దీనివల్ల ఇది జరిగింది అని చెప్పలేమండి. ఇప్పుడు ప్రతిరోజు మందు తాగేవాడికి ఏమీ కాలేదు, ప్రతిరోజు గుట్కా తినేవాడికి ఏమీ కాలేదు, కొంతమందికి తిన్న 6 నెలల్లో చనిపోయిన వాడు. అంటే 6 నెలలకు ఎందుకు అయింది, మరి వీడు 10 సంవత్సరాల తింటున్నాడు, తాగుతున్నాడు, ఏం కాలేదు. అంటే ఇమ్యూనిటీ పవర్ ఎలాగుందో అట్లనే ఇంటి యొక్క పవర్ ఎలా ఉందో, వీళ్ళ యొక్క జాతకం ఎలా ఉందో దీన్ని క్షుణ్ణంగా పరీక్షించాలి అంటే ఒక ప్రొఫెషనల్ జ్యోతిష్యుడు ఉండాలి, ఒక ప్రొఫెషనల్ వాస్తు ఉండాలి. వీళ్ళిద్దరూ చూస్తే అప్పుడు క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా కొన్ని రాంగ్ దీనికి వెళ్తారు, యాక్టివిటీస్కి వెళ్ళిపోతారు. అంటే దేనికన్నా ఎడిక్షన్స్కి, వ్యసనాలకి అదంతా ఎడిక్ట్ అవుతారు. సో దాని ప్రభావం ఎలా, అంటే వాస్తుది ఏదన్నా ప్రభావం ఉంటుందండి? అయితే రాంగ్ స్టెప్ వేసేది ఇందాక మీకు ఏం చెప్పానంటే డోర్ల గురించి చెప్పాను. అలాంటి డోర్లలో వీళ్ళు వెళ్ళకూడదు. ఇది ఒకటో రీజన్. రెండవ రీజన్, ఇంటికి సంబంధించిన దక్షిణం వైపు పల్లంగా ఉన్నా, అంటే ఫేసింగ్ని బట్టి ఇది దక్షిణము పెరగొచ్చు, పల్లం ఉండొచ్చు, అది కండిషన్స్ ఉంటాయి. ఇంటి వెనకాల అంటే ఉత్తరం ఫేసింగ్ ఉన్నా, తూర్పు ఫేసింగ్ ఉన్నా, దక్షిణం వైపు పల్లం అంటే గుంతలు ఉన్నా, ఏదైనా వాటర్ ట్యాంక్ కట్టినా, ఏదైనా సెప్టిక్ ట్యాంక్స్ పెట్టినా, లేదంటే స్లోప్ ఎక్కువ పెట్టినా, ఇలాంటివి పెట్టినప్పుడు చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. ఇది ఒకటో రీజన్. రెండవ రీజన్, ఇంటి లోపల నుంచి చెడు కోసం వెళ్తున్నాడా, మంచి కోసం వెళ్తున్నాడా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో మంచి కోసం వెళ్తున్నాడా అంటే ప్రాబ్లం లేదు, చదువుకోవట్లేదు, మిగతా రీజన్స్ వేరే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కిచెన్ ఉంది, కిచెన్ నుంచి ఈశాన్యం నుంచి ఒక ఎక్స్టెన్షన్ లాగా రూమ్ చేశారు, అంటే స్క్వేర్గా ఉండి ఎక్స్టెన్షన్ రూమ్ వచ్చింది. అలాంటి సందర్భంలో మీకు అక్కడ మగవాళ్ళ డెవలప్మెంట్ ఉండదు, ఆడవాళ్ళ రేజింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే క్లోజ్ చేసి మళ్ళీ సపరేట్ రూమ్ లాగా చేస్తామో మళ్ళీ వాళ్ళకి జాబ్ రావడము, బయటికి వెళ్ళడము, చదువుకోవడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అంటే చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి. ఇన్ని కాకుండా అసలు ఒక ఇల్లు 90 degreesకి కట్టారని ఒక ఇల్లు చూపించండి, ఉండదండి. గుర్తుపెట్టుకోండి వీక్షకులారా, ఒకటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ తీసుకున్నామండి, ఈ ఫోన్లో 4 మూలలు కరెక్ట్గా ఉన్నాయా? నేను ఈశాన్యం పెంచిన ఫోన్ ఇస్తాను, మీరు తీసుకుంటారా? తీసుకోరు. ఒక దాటినా మీరు ఎందుకంటే ఇది ఎత్తుకుంది, ఇది వద్దండి, మాకు కరెక్ట్గా ఇవ్వండి అంటారు. అలా మన ఇల్లు చూసుకోమండి మనం. ఇప్పుడు ఒక టీవీ ఒక మిషన్ మీద జనరేట్ అవుతుంది కాబట్టి బరోబ్బర్గా వస్తుంది, ఒక ఫోన్ అయినా ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇల్లు కట్టే దగ్గర ఇంటి లోపల కొలతలు కానీ బయట కొలతలు కానీ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక రీజన్ చెప్తాను. ఒక ఇంటికి వెళ్ళాం, దక్షిణ నైరుతి వైపు 6 inches ఎక్స్టెండ్ చేసి పెట్టారు వాళ్ళు. అంటే స్థలం మొత్తంలో అర్థం కాలేదు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, సరే ఇంట్లో ఇప్పటికి వచ్చారు 3 నెలలు, అంటే
10 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాల ముందు అక్కడ 30 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడనే ఉన్నాము. ఈ ఇల్లు కట్టిన తర్వాత అంటే 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక్కొక్కరు చనిపోయారు సార్, ఏం రీజన్ ఉండొచ్చు అని అడిగారు. దానికి ఒక రీజన్ ఏంటంటే అక్కడ ఎవరో ఒక ఆమె జ్యోతిష్యామి ఎవరో వచ్చేసేసి ఇంట్లో 3 చనిపోతారు, దాని తర్వాత బాగుంటుందని ఒక ఆమె చెప్పిందంట. రైట్, అది సెకండరీ. వీళ్ళు ఏం చేశారంటే దక్షిణ నైరుతిలో వెనకాల కొంచెం ఖాళీ స్థలం ఉంది అని చెప్పి ఆ ఖాళీ స్థలం కలుపుకొని కట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ దక్షిణ నైరుతి పెరిగిందో ఆటోమేటిక్గా ప్రాణం తీసే అవకాశం ఎక్కువగా వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్. ఇది ఒక పరిశోధన. ఓకే, పెరగొద్దు అని మనం చెప్పేసాం, ఎటు పెరిగితే ఏమేమి జరుగుతుంది అనేది పరిశోధన చేసిన వాళ్ళు రాసింది మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం చేయలేదు, వాళ్ళు చేశారు, మనకు కొంత సమాచారం ఇచ్చారు, అది మనం చెప్తున్నాం ఇప్పుడు. సో ఇలా ప్రాణం ఎలా తీయగలిగింది. ప్లస్ ఇంకోటి, ఒక ఇంటి లోపల అనారోగ్యాలు అవ్వాలనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అనారోగ్యాలు అవ్వాలనుకోండి, దక్షిణం పల్లం ఉత్తరం హైట్ చేస్తే అయిపోయింది. డబ్బుల పరంగా, వ్యసనాల పరంగా, ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకొని రోడ్డు మీద రావాలంటే ఉత్తరం తూర్పు హైట్ చేసి దక్షిణం పడమర పల్లం చేస్తే క్లియర్. ఇంటి లోపల భర్త డౌన్ అయిపోయి భార్య రేజ్ అవ్వాలంటే కూడా చేయొచ్చు. ఇంటి లోపల భర్త రేజ్ అయ్యి భార్య డౌన్ కావాలంటే చేయొచ్చు. భార్య నోరు మూసుకొని కూర్చొని భర్త చెప్పినట్టు వినాలన్నా చేయొచ్చు. భర్తనే మొత్తం ప్రాణమే తీసేసి అంటే అతను మొత్తం డౌన్ఫాల్ అయిపోయి కేవలం భార్యనే మొత్తం కమాండింగ్లో ఉండాలన్నా చేయొచ్చు. భార్య ఒక ఇంటి లోపల భర్త చనిపోయాడు, ఆమె ఇంకో పెళ్ళికి ఒప్పుకుంటలేదు ఆమె. సో ఏం కారణం ఉండొచ్చు. సో ఈ అప్ అండ్ డౌన్స్ ఫ్లోరింగ్స్లో మనం ఒక సెషన్ తీసుకుందాం దీనికి సంబంధించి. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి.